రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. కొన్ని రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు అలుగులు పారుతున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రధాన జలాశయాలు నిండు కుండల్లా మారాయి. దీంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ ఎస్ఆర్ఎస్పీల నుంచి భారీగా నీటిని విడుదల చేస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జనం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. రైట్, మరిన్ని వివరాలు విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవరాల్ గా వెదర్ డీటెయిల్స్ ఏంటి? అనేక ప్రాంతాల్లో ముఖ్యంగా అనేక జిల్లాలలో కూడా భారీ నుంచి మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. నిన్న వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చిన విధంగా ఈ రోజు 10 జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లోతో పాటు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, పెద్దపల్లి, మంచిర్యాల, జయశంకర్, భూపాల్పల్లి, అదేవిధంగా ఇటు మహబూబాబాద్, ఖమ్మం, ములుగు, ఇటు వరంగల్కు సంబంధించి కూడా అనేక ప్రాంతాలకు కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పుడు మనం చూసాం గత 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు జిల్లాలకు కావచ్చు, హైదరాబాద్తో పాటు అనేక ప్రాంతాల ప్రజలు కూడా కొంత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఖమ్మం కానీ, ఇటు వరంగల్ కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా వర్ష ప్రభావం ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక గ్రేటర్ హైదరాబాద్ విషయానికి వస్తే ఉదయం నుంచి కూడా హైదరాబాద్లో ముఖ్యంగా ఇటు షేర్లింగంపల్లి జోన్ కానీ, ఇటు షేర్లింగంపల్లి, చందానగర్, మియాపూర్ ఈ ఏరియాలకు సంబంధించి ఒక ముసురుతో కూడినటువంటి వర్షం అనేది కంటిన్యూగా కురుస్తుంది. అదేవిధంగా ఇటు ఖైరతాబాద్, లక్డీ కపూల్, మళ్ళీ ఇటు అమీర్పేట్ విషయంలో మొత్తంగా కూడా ముసురుతో కూడినటువంటి వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి గ్రేటర్లో కనిపిస్తుంది. మరోపక్క విస్తారంగా గడిచిన 3 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలకు అనేక ప్రాజెక్టులు కూడా మొత్తం కూడా వాటి సామర్థ్యానికి సంబంధించి ఏదైతే ఇన్ఫ్లో అవుట్ఫ్లోకు సంబంధించి కూడా అధికారులు అనేక ప్రాజెక్టులు కూడా నిండుకుండలా మారాయి. ప్రస్తుతం మనం ఒకసారి ప్రాజెక్టు డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నాగార్జున సాగర్కు సంబంధించి కూడా వరద తీవ్రంగా వస్తుంది. 26 గేట్లను ఎత్తి అధికారులు దాదాపు 4,84,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు విదులుతున్నారు. అదేవిధంగా శ్రీశైలము 10 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. 10 గేట్లకు సంబంధించి 4,45,000 క్యూసెక్కుల అవుట్ఫ్లో శ్రీశైలం ప్రాజెక్టుకు ఉంది. దీంతోపాటు ఇటు శ్రీరామ్ సాగర్ 2 రోజుల నుంచి కూడా శ్రీరామ్ సాగర్కి సంబంధించి నిన్న మొత్తం 40 గేట్లను కూడా ఎత్తడం జరిగింది. గోదావరి పరిహారక ప్రాంతమైనటువంటి ఇటు శ్రీరామ్ సాగర్ కానీ, కడెం ప్రాజెక్టుకు కూడా వరద పోటెత్తున్నది. ఈ తరుణంలో అధికారులు అలర్ట్ ఉండి ఉదయం నుంచి రాత్రి వరకు కూడా ప్రాజెక్టుకు వస్తున్నటువంటి వరద ఎంత ఉంది, ఇన్ఫ్లో ఎంత ఉంది, అవుట్ఫ్లో ఎంత ఉంది, వరదకు సంబంధించి ఏదైతే డ్యామ్స్ ఉన్నాయో ఆ కింద ఉండేటువంటి గ్రామాలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఒకసారి మనం శ్రీశైలం తర్వాత శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు చూసుకున్నట్టయితే శ్రీరామ్ సాగర్ ఆల్రెడీ 41 గేట్లను ఓపెన్ చేసి పెట్టడం జరిగింది. 2,77,000 క్యూసెక్ల అవుట్ఫ్లో శ్రీరామ్ సాగర్కు ఉంది. కంటిన్యూగా శ్రీరామ్ సాగర్ ఎగువన కూడా భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టుకు వరద పోటెత్తున్నది. దీంతోపాటు కడెంకు సంబంధించి కూడా అధికారులు 9 గేట్లు ఓపెన్ చేసి ఆల్రెడీ పెట్టడం జరిగింది. కడెం ప్రాజెక్టు గేట్లను కూడా ఓపెన్ చేశారు. మొత్తము అవుట్ఫ్లో సంబంధించి 55,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువన వదలడం జరిగింది. దీంతోపాటు హైదరాబాద్ జంట జలాశయాలైనటువంటి 2 ప్రాజెక్టులు ఏదైతే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ ఉందో దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ప్రజెంట్ అయితే మళ్ళీ నల్గొండలో మూసీ ప్రాజెక్టుకు సంబంధించి నిన్న 7 గేట్లు ఎత్తడము, మూసీకి కూడా వరద ఉండటంతో ఈ జంట జలాశయాలను కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇప్పుడు పరిశీలించడం జరుగుతుంది. ఎట్లా ఫ్లో ఉంది, ఎందుకంటే హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కింద అనేకమైనటువంటి కాలనీలు ఉంటాయి. సిటీకి సంబంధించి 2 జంట జలాశయాల కింద అనేకమైనటువంటి కాలనీస్ ఉంటాయి కనుక అక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్కు కొంత వచ్చేటువంటి ఫ్లో అనేది తగ్గిందని చెప్పి అధికారులు చెప్పడం జరుగుతున్నది. మరోపక్క అనేక ప్రాజెక్టులకు సంబంధించి కూడా ఇటు ఇంజనీరింగ్ అధికారులు, అదేవిధంగా ఎవరైతే అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు ఉన్నారో వారందరూ కూడా నిరంతరం సమీక్షిస్తున్నారు. ముందుగానే అక్కడ ముంపు గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రామాలకు అలర్ట్ చేస్తున్నారు. గ్రామ స్థాయిలో ఉండేటువంటి రెవెన్యూ ఉద్యోగులతోని అక్కడ ఉండేటువంటి గ్రామాల్లో ప్రచారం చేపివ్వడం జరుగుతుంది. వాతావరణ శాఖ ఇచ్చిన అలర్ట్ ప్రకారం మరొక 2 రోజుల పాటు తెలంగాణకు వాయుగుండం కారణంగా భారీ వర్షాలు ఉన్నాయని చెప్పి వాతావరణ శాఖతో పాటు ఐఎండీ కూడా హెచ్చరించడం జరిగింది. దీంతో ముందుగానే ఇప్పటికే చాలా చోట్ల కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ముఖ్యంగా ఖమ్మానికి సంబంధించి కూడా మళ్ళీ ఈ రోజు వెదర్ అలర్ట్ ఉండడం, అక్కడ ఆల్రెడీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మళ్ళీ తిరిగి వర్ష సూచన వాతావరణ శాఖ చేయడంతో అధికారులు అయితే హై అలర్ట్ అయినారు. ప్రభుత్వం కూడా నిరంతరం సమీక్షిస్తుంది. సెక్రటరియట్లో ప్రత్యేకమైనటువంటి కంట్రోల్ రూమ్
టీంలను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా జిల్లాలకు సంబంధించి 10 జిల్లాలలో వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది కనుక 10 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నారు. ఆయా జిల్లాలకు సంబంధించిన విద్యా సంస్థలకు కూడా పలు జిల్లాలలో సెలవులు కూడా ప్రకటించడం జరిగింది. ఓవరాల్గా తెలంగాణకు ఉన్నటువంటి తుఫాన్ ఎఫెక్ట్ వాయుగుండం కారణంగా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరొక 2 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుంది. అనేక చోట్ల కూడా వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించి ఎందుకంటే ఇటు మూసీ కానీ గోదావరికి సంబంధించిన ప్రాజెక్టులు ఎగువన వర్షాలు కురవడంతో నిండుకుండలా మారుతున్నాయి. దీంతోపాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు కూడా విపరీతమైనటువంటి ఇన్ఫ్లో ఉంది. దానికి అనుగుణంగానే అధికారులు ఎప్పటికప్పుడు కూడా ప్రాజెక్టు ఇన్ఫ్లోను పరిశీలించి దాదాపు 5,20,000 క్యూసెక్కుల నీటిని కూడా దిగువకు వదులుతున్నారు. ఇదంతా గోదావరి పరివారక ప్రాంతం కనుక అక్కడ ఉండేటువంటి ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతుంది. సింగూరుకు కూడా వరద ఉధృతి పెరుగుతుంది. అదేవిధంగా మిడ్మానేరుకు సంబంధించి జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కూడా అధికారులు ఎప్పటికప్పుడు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను పరిశీలిస్తున్నారు. స్థానికంగా ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అక్కడ కలెక్టర్లతో పాటు రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, అక్కడ ఉండేటువంటి మున్సిపల్ కానీ గ్రామ స్థాయిలో ఉండేటువంటి పంచాయతీ సిబ్బంది కానీ ప్రతి ఒక్కరిని నిరంతరం అయితే అలర్ట్ చేయడం జరుగుతున్నది. ఓవరాల్గా వచ్చే 2 రోజుల పాటు తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా 10 జిల్లాలకు సంబంధించి ప్రత్యేక అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్కు సంబంధించి ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కంటిన్యూ అవుతుంది. అయితే నిన్న విద్యా సంస్థలకు హైదరాబాద్లో పలు సాఫ్ట్వేర్ కంపెనీలకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే ఈరోజు ఉదయం అన్ని విద్యా సంస్థలు కూడా ప్రారంభమయ్యాయి. దీంతో సిటీలో ఒక ముసురుతో కూడినటువంటి వర్షం కురవడంతో చాలా చోట్ల కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కొంత ట్రాఫిక్ సిబ్బంది కూడా ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నప్పటికీ నిన్న హాలిడే రావడము ఈరోజు కూడా ఉదయం కొంత ముసురుతో కూడినటువంటి వర్షం పడడంతో వాహనదారులు కానీ కొంత నిత్యావసర పనులకు వెళ్ళేటువంటి ఇటు చిన్న చిన్న చిరు వ్యాపారులు కానీ కార్మికులు కానీ కొంత ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే గ్రేటర్ పరిధిలో కనిపిస్తుంది. ఓవరాల్గా వర్షాల పట్లనైతే జిల్లా కలెక్టర్లతో పాటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా అలర్ట్గా ఉంది. ఇంకా 2 రోజులు వర్షాలు ఉండటంతో ఏ జిల్లాలలో ఎక్కువ శాతం వర్షాలు నమోదవుతున్నాయో ఆ జిల్లాలకు సంబంధించి కూడా నిరంతరం ప్రభుత్వం, జిల్లా కలెక్టర్లు, అధికారులు అయితే మానిటర్ చేస్తున్నారు. మోనిత.